ఇది 1979లో తయారు చేసిన లింకన్ కార్. ఇది 74లో తయారైన కారు. ఇది 79 కాదు, 74లో తయారైన కారు. చూడండి ఎలా ఉందో కారు. ఇది ఒక పడవలాగా ఉందన్నమాట. మనం వాళ్ళ ఇంటికి వచ్చాము ఇప్పుడు, వాళ్ళ ఇంటికాడ ఈ కారు కూడా ఉంది. ఇది ఒక పాత కారు, ఒక పడవలాగా ఉంటుంది. ఇది కారు చుట్టూ రౌండ్ వేద్దాం. ఈ కారు 1974లో చేశారని చెప్పాను కదా. ఒకసారి ఈ కారు చుట్టూ మనం రౌండ్ వేద్దాము. ఇది ఒక పడవలాగా ఉంటుందన్నమాట. కూలింగ్ గ్లాసెస్ ఇది. ఒకసారి మనం డోర్ కూడా ఓపెన్ చేద్దాం. దిస్ ఈజ్ లాక్డ్. ఓ, దిస్ ఈజ్ లాక్డ్. దిస్ ఈజ్ ద కీ. Where it is? Where I put this one? Oh, okay. Okay. No, on the way. This side? Yeah. Okay. Oh, God. ఇప్పుడు మనం లోపల చూద్దాం ఇంటీరియర్. ఇది కూడా 2 సీట్లు, కథ వ్యవహారం. బాగుందప్పా. Bernard, you are not use this car. ఇది ఆటోమేటిక్ కార్ ఏనంట. నేను అక్కడ హ్యాండ్ లెవర్స్ ఉంటే గేర్లు అనుకున్నాను. ఇది కూడా ఆటోమేటిక్ కార్ ఏనంట. ఇదిగో డాష్ బోర్డు చూడండి ఎలా ఉందో. డాష్ బోర్డు చూపిస్తాను మీకు. మనాడు దీంట్లో కారులో తీయట్లేదు అనుకుంటా, వాసన వస్తుంది. అది బాగుంది కారు. మనం డోర్ వేసేద్దాం. హెవీ. యా, థ్యాంక్ యూ. ఇది ఒకసారి మనం బ్యాక్ కూడా వెళ్దాము. బ్యాక్ షేప్ ఎలా ఉంది ఇదిగో. చూడండి ఇక్కడ ఫోమ్ ఇచ్చాడు, కంపెనీ పేరు ఇచ్చాడు. కాంటినెంటల్. కంపెనీ నేమ్ ఈజ్ కాంటినెంటల్. ఎస్, కంపెనీ నేమ్ ఈజ్ కాంటినెంటల్. చూడండి ఆ టైంలో కాంటినెంటల్ అని ఇక్కడ ఇది ఇచ్చి, నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ఫోమ్ లాగా, ఒక బెడ్ లాగా ఇచ్చాడు. మార్క్ వి మోడల్ అంట. ఇది మార్క్ వి మోడలు. 1974. Am I right? 1979లో కారు ఇది. ఇట్లాంటి కార్లు చూపించడం కోసం మీరు ఎప్పుడు రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ కూడా ఒక ఫోమ్ టైప్లో ఇచ్చాడు. ఇదిగో. ఓకే, దిస్ ఈజ్ ఓపెన్. No. క్లోజ్డ్. Yeah. ఫిక్స్డ్ పర్మనెంట్లీ. ఓకే. మరిన్ని వీడియోలు చూడటం కోసం రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది ఒక పెద్ద పడవలాగానే ఉంది కదా, ఎంత బాగుందో చూడండి. ఓకే, మరిన్ని వీడియోలు చూడటం కోసం రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.